గుడ్ మార్నింగ్. ప్రొవర్బ్స్ 15:22లో మనం చూస్తే ప్లాన్స్ ఫెయిల్ ఫర్ ల్యాక్ ఆఫ్ కౌన్సిల్ బట్ విత్ మెనీ అడ్వైజర్స్ దే సక్సీడ్. ఈ యొక్క వాక్యాన్ని జనరల్గా చాలా సందర్భాలలో లీడర్షిప్లో యూజ్ అవుతూ ఉంటుంది. లీడర్షిప్లో జనరల్లీ ఏమవుతుందంటే వన్స్ మనం లీడర్గా డెవలప్ అయిన తర్వాత వి డోంట్ వాంట్ టు టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ అదర్ పీపుల్. మన సొంత నిర్ణయం ముందరకు వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తా ఉందనంటే ప్లాన్స్ ఫెయిల్ ఫర్ ల్యాక్ ఆఫ్ కౌన్సిల్. ఇద్దరు ముగ్గురు కలిసి డెసిషన్ తీసుకోకపోతే కొన్నిసార్లు ప్లాన్స్ ఫెయిల్ అయిపోతాయి. అండ్ విత్ మెనీ అడ్వైజర్స్ దే సక్సీడ్ అని చెప్తా ఉంది. ఇది ఏ విధంగా అనేది మనం చూస్తాం. ఫస్ట్ థింగ్ ఈస్ వాల్యూ దట్ కొలాబరేటివ్ డెసిషన్ మేకింగ్. మన మైండ్ సెట్లో మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు వాల్యూ దట్ కొలాబరేటివ్ డెసిషన్ మేకింగ్. అది సీకింగ్ అంటే చాలా మంది దగ్గర నుంచి మనం సలహాలు తీసుకోవడం కానీ అటువంటిది దానికి మనం ప్రయారిటీ లేకపోతే వాల్యూ ఇచ్చినప్పుడు ఆ కొలాబరేటివ్ డెసిషన్ మేకింగ్కి వాల్యూ ఇవ్వాలా. సెకండ్ థింగ్ ఈస్ లెర్న్ ఫ్రమ్ వైజ్ కౌన్సిల్. దర్ సో మెనీ గాడ్లీ పీపుల్, దర్ సో మెనీ గాడ్ ఫియరింగ్ పీపుల్, దాని తర్వాత ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి కౌన్సిల్ తీసుకోవడంతో ఏమవుతుంది అంటే వీ అవాయిడ్ డూయింగ్ సమ్ మిస్టేక్స్. చాలా మిస్టేక్స్ చేయకుండా వీ విల్ కీప్ అవాయిడింగ్ ఇట్. దాని తర్వాత రికగ్నైజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డైవర్స్ పర్స్పెక్టివ్స్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వీఆర్ లిమిటెడ్ విత్ లిమిటెడ్ పర్స్పెక్టివ్స్. కొన్ని పర్స్పెక్టివ్స్లో మనం ఆలోచించగలుగుతాం, కొన్ని థింగ్సే మనకు తెలుస్తాయి. వెన్ వీఆర్ సరౌండెడ్ విత్ గాడ్ ఫియరింగ్ పీపుల్ ఆర్ గుడ్ కౌన్సిల్ తోటి మనం సరౌండ్ అయినప్పుడు దెర్ విల్ బి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ దట్ కమ్స్ అవుట్. అండ్ మనం దాంట్లో ఉన్న బలాన్ని మనం గుర్తించాలి. వి షుడ్ ఫైండ్ స్ట్రెంగ్త్ ఇన్ దోస్ డైవర్స్ పర్స్పెక్టివ్స్. దాని తర్వాత ఫిఫ్త్ థింగ్ ఈజ్ ట్రస్ట్ గాడ్స్ రోల్ ఇన్ గైడింగ్ కలెక్టివ్ విజ్డమ్. మనం దేవుణ్ణి అంటే వీ హ్యావ్ టు ట్రస్ట్ దట్ దిస్ ఈస్ గాడ్స్ డూయింగ్ అనేసి మనం ట్రస్ట్ చేయాలి. ఎందుకు నేను ఇది చెప్తున్నట్టు అపోస్తుల కార్యంలో మనం చూసినప్పుడు కూడా అందరు అపోస్తులు కూర్చొని చాలా డెసిషన్స్ తీసుకుంటారు కదా. వాళ్ళు సువార్త ప్రకటించడానికి ఎవరు వెళ్ళాలా, పరిచారం చేయడానికి ఎవరు వెళ్ళాలా, విధురాలకు కోసము ఎవరు ఉండాలా, దాని తర్వాత అన్యుల గురించి ఏ విధంగా మన పర్స్పెక్టివ్ ఉండాలా అనేది అపోస్తులు అందరూ కూర్చొని చేసింది. సో ట్రస్ట్ దాట్ దిస్ కలెక్టివ్ డెసిషన్ ఈస్ గాడ్స్ doing. And we have to understand and trust in God's role in guiding for collective decisions. Thank you so much for watching this.